ఈ ఖర్జూర పళ్ళు కోసేటప్పటికి తల ప్రాణం తోక్కొస్తుంది. ఎందుకో చెప్తాను, వీడియో పూర్తిగా చూడండి. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే దేవుని దయ వల్ల చాలా బాగున్నాను. నా పేరు ప్రేమరాజు, నేనైతే కతార్లో ఉంటాను. సో ఈరోజైతే ఖర్జూర పళ్ళు కోయడానికి చెట్టు పైకి ఎక్కామన్నమాట. అసలు నేను ఇక్కడికి వచ్చినప్పుడైతే ఈ చెట్లు కింద నుంచి కోసేసేవాడిని, కింద కూర్చొని కోసేవాడిని. అంత చిన్న చిన్న చెట్లు, కానీ ఇప్పుడు నిచ్చెన వేసుకొని నిచ్చెన పైన నిలబడినా సరే అందట్లేదు, అంత హైట్ అయితే అయిపోయినాయి. ఎందుకంటే సుమారుగా 12 సంవత్సరాలు అవుతుంది కనుక. ఇక మొత్తానికి ఆ పళ్ళు కోయడానికి పెద్ద టాస్క్‌లా తయారైంది మాకు. ఎందుకంటే గెల మొత్తం ఒకసారే కోసేస్తే పర్వాలేదు, కానీ ఈ పళ్ళు కూడా ఒకేసారి ముగ్గవనమాట. సగం సగం ముగ్గుతాయి. అక్కడక్కడ ముగ్గుతాయన్నమాట. సో వాటిల్ని ఏ పండైతే సగం ముగ్గి ఇంకా సగం ముగ్గడానికి రెడీగా ఉందో అలాంటి పళ్ళు మాత్రమే కొయ్యాలి. ఆ గెలంతా వెతికి వెతికి కొయ్యాలి. మొత్తానికి అవన్నీ కోసి తీసి మా సార్‌కైతే ఇవ్వాలన్నమాట. అలాంటివి మా సార్‌కైతే చాలా ఇష్టం. మొత్తం ముగ్గిపోయిన పండిచ్చామంటే మా సార్ అయితే తిడతారు. ఎందుకని ముందుగానే కొయ్యలేదు, పూర్తిగా ముగ్గిపోతే నాకు ఇష్టం ఉండదు కదా అని తిడతారన్నమాట. అందుకనే గెల మొత్తం వెతికి వెతికి కొయ్యాలి. అందుకని మేము ఏం చేస్తామంటే ముగ్గిపోయిన పళ్ళు ఆల్మోస్ట్ కింద పడిపోతాయి. చూడండి కింద ఎంతలాగా రాలిపోయినాయో, బాగా ముగ్గిపోయిన పళ్ళు. సో ఇవన్నీ కానీ మా సార్ చూస్తే మామూలుగా తిట్టరు. ఎందుకు కొయ్యలేదు మీరు, టైం టు టైం కొయ్యట్లేదా అని తిడతారు. ఎంత ఎలా కోసినా సరే కొన్ని కొన్ని పళ్ళు బాగా ముగ్గిపోతాయి. చూడండి నేను కోసినప్పుడు కొన్ని ఆటోమేటిక్‌గా రాలిపోతున్నాయి కదా! అవి బాగా కమిలిపోయినాయి అనమాట. సో కింద చూడండి ఎంత దారుణంగా ఉన్నాయో ఇవన్నీ కూడా. ఇక ఈ పైనుంచి అయితే పడిపోయేంత పనయింది. ఎందుకంటే నిచ్చెన ఊగిపోయిందనమాట. ఇక నేనైతే ఆకులు పట్టుకొని మెల్లిగా వేలాడుతూ కిందకైతే దిగాను. నిజంగా అక్కడి నుంచి పడుంటే గనక వేరే విధంగా ఉండేదనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు కూడా కోస్తున్నారా? ఎందుకంటే ప్రస్తుతం ఇదే కదా సీజను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.